నమస్కారం. ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. భారతదేశంలో అతిపెద్ద పార్టీ బీజేపీ పార్టీ అన్నారు ఆ పార్టీ నేతలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కూకట్ల నాగరాజు ఆధ్వర్యంలో శాసనసభ బూత్ అధ్యక్షులు భూసారపు సంపత్ అధ్యక్షతన 45వ భారత జాతీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ్ రెడ్డి హాజరై భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా వేడుకల్ని నిర్వహించిన అనంతరం బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ 1980లో బీజేపీ పార్టీ ఆవిర్భవించిందని, గతంలో 2 సార్లు ఆధిక్యంలోకి నిలిచి 3వసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఘనత బీజేపీకి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్రావు, జిల్లా కార్యదర్శి సోదరి మహేందర్ యాదవ్, బీజేపీ నాయకులు కొమ్ము తిరుపతి యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్, లంక శంకర్, కోట నాగేశ్వర్, ఎస్ఎన్సి వనజ, భాగ్యలక్ష్మి, నాగుల మల్యాల తిరుపతి, ఊషణ అన్వేష్, కామని రాజేంద్ర ప్రసాద్, బుర్ర సతీష్, గుంటి కుమార్, చిట్టవేణి సదయ్య, గజబింకార్ పవన్, పల్లె మారుతి, కందునూరి కుమార్, ఎలగందుల సతీష్, గుర్ల వెంకటేష్, వలస సాయి కిరణ్, ఎల్లంకి రాజు, కాట్నపల్లి కిరణ్, దాసరి చందు, దాసరి నరేష్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 6వ తారీఖు నాడు పార్టీ అభివృద్ధి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లాలోని అన్ని మండలంలోని అన్ని బూతు అన్ని గ్రామాల్లోని ఈరోజు జెండా పండుగ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ పుట్టి 45 సంవత్సరాలు అయితే ఉన్నది. 45 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఇంత అభివృద్ధి చెందిందంటే ఈ రోజులలో సూచన తెలుస్తూ ఉన్నది. గతంలో 83లో 2 పార్లమెంట్ సభ్యులుండే. 2 పార్లమెంట్ సభ్యులుంటే ఈ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎదుగుతుంది, ఎప్పుడు వస్తుందని చెప్పి గత కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించిన రోజులున్నాయి. ఇవాళ చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నాం, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ దినదినంగా ఇంత అభివృద్ధి చెందుతుందో ఈ నిదర్శనంగా 3 సార్లు ప్రధానమంత్రి అయింది. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లోని 8 పార్లమెంట్ సభ్యులు గెలిచినాం, 8 ఎమ్మెల్యేలు గెలిచినాం. మొన్న జరిగిన 2 ఎమ్మెల్సీలు గెలిచినాం. మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్యంగా చాడాలని కార్యకర్త పిలిపించడం జరుగుతూ ఉన్నది. ఈవేళ వార్డు నెంబర్ కొంచెం మొదలు పెడితే పార్లమెంట్ కనుక భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కార్యకర్తల సోదరులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఉత్సాహంగా ఉన్నది, యువకులంతా ఉత్సాహంగా ఉన్నారు, హిందుత్వం అంతా ఒక దిక్కు చూస్తూ ఉన్నది. ఇవాళ మన హిందుత్వం ప్రకారంగా మనం భారతీయ జనతా పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలందరూ పట్టం కట్టవలసిందా, బీజేపీ పార్టీకి పట్టం కట్టవలసిందా మేము కోరుతూ ఉన్నాం. ఏ ఆపద వచ్చినా, ఏ మంచి అయినా చెడైనా కార్యకర్తలకు అండగా ఉండి భారతీయ జనతా పార్టీని పెద్దపల్లి జిల్లాలో ముందుండి నడిపిస్తానని చెప్పి నేను కార్యకర్తలు హామీ ఇస్తా ఉన్నాను. మేము ఒకటే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. ఇవాళ రేషన్ డీలర్ సంఘం చెప్తా ఉన్నారు, సన్నబియ్యం మేము వచ్చినవన్నీ వాళ్ళు ఫ్లెక్సీలు కూడా పెడతా ఉన్నారు. మొన్న విజయరామరావు గారు చెప్పిన, పెద్దపల్లి ఎమ్మెల్యే గారు చెప్పిన, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పినాం. మేము ఒకటే చెప్తున్నాం, మీకు చేతనైతే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంతో చెప్పాలి. మా కేంద్ర ప్రభుత్వం వాటా మేము 40 రూపాయలు ఇస్తామని మేము చెప్తా ఉన్నాం. మోడీ గారి ప్రభుత్వం 40 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నాం. డీలర్లకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మేము రేపటికెళ్ళి ప్రతి కార్యకర్త, ప్రతి బూత్ కార్యకర్త ఎవరైతే ఊళ్ళో ఉంటుందో ఆ ఊళ్ళో ఖచ్చితంగా తిరగాలి. మన మోడీ ఫ్లెక్సీలు వచ్చినాయి, ప్రతి మోడీ ఫ్లెక్సీ వాళ్ళ డీలర్ పెడతారా పెట్టారా, రేపు పెడతారు. ఒకరోజు మనకు అవకాశం ఇస్తాం, ఎన్నిసార్లు నేనే విజిట్ చేస్తా, కార్యకర్తలు ఎంబడేసుకుని ఏ డీలర్షిప్ ఉన్నా డీలర్షిప్ పోయి మీ ముందే చెప్తున్నాం, మీరు సోదరులకే చెప్తా ఉన్నాం, పౌర శాఖ మేము డీలర్లకు కూడా చెప్తా ఉన్నాం, మీ రేషన్ డీలర్ కూడా చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా మా ఫోటో పెట్టాలని అడుగుతా ఉన్నాం. గవర్నమెంట్ పంపింది, మా ఫోటో మోడీ ఫోటో పట్టింది, మీరు ఇంట్లో పెట్టుకుని దాన్ని దాచిపెట్టి కాంగ్రెస్ వాళ్ళకు మెడలు వస్తారని చెప్తా ఉన్నా. నేను ఒకటే చెప్తున్నా, రేపు ఒక్కరోజు మీకు రేపు 6 నాడు
రేపు శ్రీరామం ఉంది కనుక ఇలా పార్టీ మాది ఇలా విమర్శ దివసం ఉంది కనుక రేపు ఒకరోజు మేము అవకాశం ఇస్తాం. 8వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ మొత్తం పెద్దపల్లి జిల్లాలో ఉన్న రేషన్ కార్డు మొత్తం రేషన్ షాప్ 411 షాపులు ఉన్నాయి. 411 షాపులు ఒకటే పిలిపిస్తున్న కార్యకర్తలందరికీ. ఇది ఇలా బూత్ వైజ్ ఎట్లా మనం జెండా ఎత్తున్నామో ఆ జెండా ప్రకారం ఎక్కడ బూత్ ఎక్కడైతే డీలర్షిప్ ఉందో ఎక్కడ రేషన్ షాప్ ఉందో అక్కడ పోయి మనం నిలబెట్టే అవసరం ఉందని చెప్పి కార్యకర్త పిలిపిస్తున్నా. కార్యకర్తలారా మనం ఇచ్చిన పైసలను మనం ఇచ్చిన బియ్యాన్ని రైతులకు కానీ ఇలా మనం అందరం ఇస్తాం, మహిళలకు కానీ మనం ఇస్తాం. ఉచితంగా మనం బియ్యం ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలు పోయి మా జెండా పెట్టి మా ఫోటో పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఫోటో పెట్టుకుంటారు. సొమ్మొక్క సుఖం చెప్తా ఉన్నా. మన కార్యకర్తలు ముందుండి ఈ రోజు చెప్తున్నాం 8 వరకు ప్రతి బూత్ వైజ్ గా పోయి ఖచ్చితంగా మన డీలర్ అయినా నిలవాల్సిన అవసరం ఉంటుంది. మా ఫోటో వాళ్ళ దగ్గర ఉన్నది. నేను డిఎస్ కొడుతో మాట్లాడినా 411 రేషన్ షాపులకు మొత్తం మోడీ ఫోటో ఉన్న బొమ్మలు మొత్తం పంపించి ఎటువంటి డీలర్కు సహాయం జరిపిండు. డీలర్ల సంఘం అధ్యక్షులతో జిల్లా అధ్యక్షుడు నర్సయ్యతో మాట్లాడినా అన్నా మేము అన్ని పెట్టినాం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ కింది స్థాయి పోతే ఎక్కడ పెట్టలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు మోడీ ఫోటో పెట్టొద్దని చెప్తున్నాడు. నేను ఎమ్మెల్యే కూడా చెప్తున్నా అన్నా మీకు గౌరవం ఇస్తున్నాం, పెద్దపల్లి శాసనసభ్యుని గౌరవం ఇస్తున్నాం. మీ ఎవరిని